హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈ బెండకాయ మొక్కలను ఎలా పెంచాలో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి మనము సీడ్స్ పెట్టుకుంటాం కదా, ఆ సీడ్స్ పెట్టుకున్నప్పటి నుండి ఆ నారు ఎన్ని రోజులకు వస్తుంది, అలాగే వచ్చిన తర్వాత మనము ఏదైతే నారు వస్తుంది కదా అది మనము మొక్కకు ఎంత దూరంలో ఉండాలి, తర్వాత మనము ఆ గ్రోతింగ్ మొక్కలు బాగా పెరగడానికి ఏమేమి లిక్విడ్స్ మనం స్ప్రే చేయాలి, ఎంత చేయాలి, అలాగే మనము ఆ మొక్కలు పూత పిందె స్టార్ట్ అవుతుంది కదండి, అప్పుడు మనం ఆ కొసలు కట్ చేయడం వల్ల మనకు మెయిన్గా ఉపయోగం ఏంటి, తర్వాత ఇది నీమ్ ఆయిల్ అనేది ఈ మొక్కలకు స్ప్రే చేయాలండి. మెయిన్గా అది మనము ఎప్పుడు చేయాలి, ఎంతెంత మనం నీమ్ ఆయిల్ తీసుకోవాలి, తర్వాత మనం మధ్యలో సాయిల్ మిక్సింగ్ అనేది చేసుకుంటుండాలన్నమాట. ఎందుకంటే మనము వర్షాలు అన్నీ పడుతుంటాయి కదా, ఆ సాయిల్ అంతా మనకు వర్షంలో వెళ్ళిపోతుంది కదా, మనం కలిపిన ఎరువు అదంతా మళ్ళీ మనం యాడ్ చేసుకుంటే మన మొక్కలు అనేది గ్రోతింగ్ ఉంటాయి. అవి ఎప్పుడెప్పుడు చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఈరోజు 5/8/2024 అండి. ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ నేను ఈ సాయిల్ అనేది మిక్సింగ్ చేసుకొని ఇలా గ్రో బెడ్లో పోసి పెట్టుకున్నాను. ఇది ఏంటంటే 1 వీక్ ముందు మనము ఇలా సాయిల్ మిక్సింగ్ చేసుకొని వాటర్ పెట్టి అట్లే వదిలేయాలండి. ఎందుకంటే మనం ఏవి కూడా 1 వీక్ వరకు మొక్కలు పెట్టకూడదు అనమాట, ఆ విత్తనాలు కూడా మనం పెట్టకూడదు. ఇలా మనం 1 వీక్ ముందు సాయిల్ అనేది మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు 19/8/2024 అండి. మనకు ఈ సైజు వచ్చినాయి అన్నమాట. మనకు ఇప్పుడు మొలకలు చూడండి, మనము ఆ సీడ్స్ పెట్టుకున్నాం కదా, అప్పటి నుంచి మనకు ఈ సైజు వచ్చినాయి అన్నమాట. ఇది చూడండి, మనం ఇప్పుడు అది బాగా ఎక్కువ పెట్టుకున్నాం అనమాట. అందుకని ఇప్పుడు మనం ఈ కొన్ని తీసేసేయాలి. ఎందుకంటే మనకు ఆ ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు హాఫ్ ఫీట్ అనేది ఉండాలండి, మినిమం గ్యాప్ అనేది హాఫ్ ఫీట్ ఉండాలా. అలా హాఫ్ ఫీట్ ఉంటేనే మనకు మొక్కకు హాఫ్ ఫీట్ ఉంటేనే మన గ్రోతింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఎందుకంటే మనకు ఆ మొక్కలు పెరిగే కొద్దీ ఆకులు ఎక్కువ అవుతాయి కదా, అప్పుడు దానికి ఎయిర్ అనేది తగలాల. అందుకని మనం ఎక్కువ సీడ్స్ పెట్టుకోవడం ఎందుకంటే ఒకవేళ మనకు వస్తాయో రావో తెలియదు కదా, ఒకవేళ రాకపోతే మనకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఈ బెండకాయ మొక్కలను నారు తీసి నాటుకుంటే మీకు అంత గ్రోతింగ్ అనేది ఉండవండి. ఇవి మనకు సీడ్స్తో వచ్చేనే మనకు గ్రోతింగ్ అనేది ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రాలేదు, అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది మనం ఏదైనా ఒక మొక్క తీసుకొని ఇక్కడ నాటుకోవాలన్నమాట. ఇలా రాకుండా ఉంటాయని చెప్పేసి మనం కొన్ని ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనకు ఎక్కువ వచ్చినాయి ఒక హాఫ్ ఫీట్ చూసుకొని తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇవి మనకు ఇప్పుడు 29/8/24 అండి. మనకు ఈ సైజు వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి లిక్విడ్స్ అనేది స్ప్రే చేయాలి. ఇప్పుడు మనం ఏమేమి లిక్విడ్ స్ప్రే చేస్తానో చూడండి. ఇవి చోహాన్ క్యూ లిక్విడ్స్ అండి. ఇది నేను సొంతంగా తయారు చేసుకున్న లిక్విడ్స్. ఎందుకంటే నేను ఇవి తప్పక వేరే ఏవి కూడా వాడను, నేను ఓన్లీ చోహాన్ క్యూ లిక్విడ్స్ మాత్రమే వాడతాను. ఇప్పుడు ఈ టైంలో మనము ఏమేమి స్ప్రే చేయాలంటే మనకు మెయిన్గా OHN అండి. OHN అంటే ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్స్ అంటారు. చూడండి ఇది OHN1, ఇది OHN2, ఇది OHN3 అన్నమాట. ఈ 3 లిక్విడ్స్ ఇవన్నీ మనము ఇప్పుడు ఈ టైంలో ప్రతి స్టేజ్లో ఈ లిక్విడ్స్ అనేది మనం స్ప్రే చేయొచ్చు. చూడండి ఇప్పుడు మనము ఈ లిక్విడ్స్ స్ప్రే చేస్తున్నాం కదా, మనం అన్నీ ఒక్కొక్కటి లీటర్కు 2 ml తీసుకోవాలండి. OHN1 కానీ OHN2 కానీ OHN3 కానీ ప్రతి లిక్విడ్ నుంచి 1 లీటర్కు 2 ml తీసుకోవాలి. మనకు కొద్దిగా ఎక్కువ తక్కువైనా ఏం ప్రాబ్లం ఉండదు ఇది. ఇప్పుడు మనము ఈ లిక్విడ్ అనేది మనం మొక్కలకు స్ప్రే చేసుకోవాలా. మనము ఎప్పుడైనా ఆకుల మీద ఫుల్గా స్ప్రే చేయాలండి, అలాగే మట్టిలో కూడా స్ప్రే చేయాలి. మనము ఈ OHN అనేది మీకు మొక్కలకు పెరుగుదల అనేది చాలా విపరీతంగా ఉంటుందండి. అలాగే మనకు ఆ కీటకాలు, ఆ మిల్లీబగ్స్ కానీ ఆ పేనుబంక కానీ రాకుండా కూడా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇది అల్లము వెల్లుల్లితో తయారు చేసుకున్నది కాబట్టి మీకు పేనుబంకల అని కానీ ఆ మిల్లీబగ్స్ కానీ ఏవి కూడా మీకు రావండి. మ్యాక్సిమం కవర్ అవుతుంది ఈ లిక్విడ్ తోటి. అలాగే గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది.
చూడండి ఇప్పుడు 8/9/2024 అండి డేట్. ఇది మనకు ఈ సైజ్ వచ్చింది అనమాట. అంటే మనకి ఇప్పుడు ఆ పూత అనేది స్టార్ట్ అయ్యే స్టేజ్ అనమాట ఇది. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటను మనము ఆ కొసలు కట్ చేసుకోవాలా. పూత పిందె వచ్చే టైంలో మనం ఆ కొసలు కట్ చేసినాం అనుకోండి, మనకేమైందంటే బ్రాంచ్లు అనేది ఎక్కువ వస్తాయి. మనం ఒకటే అలాగ ఉంచుకున్నాం అనుకోండి, ఒకే బ్రాంచ్లో మనకు ఒక ఆకు దగ్గర ఒకటి అట్లా వచ్చుంటాయి కదా. అలా కాకుండా మనం ఈ కొసలు కట్ చేయడం వల్ల ఒక 3-4 బ్రాంచీలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఆ కింద అక్కడ ఒక బ్రాంచ్ వస్తుంది, పైన ఆకులు ఆకుల కలల్లో మనకు బ్రాంచ్లు అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ కొసలు కట్ చేస్తామో బ్రాంచ్లు అనేది స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నేను ఆ ముందు ఫ్రంట్ ఉన్న లైన్ మాత్రమే కట్ చేశానండి, బ్యాక్ లైన్ అనేది కట్ చేయలేదు. చూడండి ఇప్పుడు 10/9/2024 అండి మనకు ఈ సైజు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయాలా. ఎందుకంటే మనకు ఈ పూత పిండి అనేది ఇప్పుడు బాగా వస్తుంది. ఆ పూత పిండి వచ్చినప్పుడు మనకు పేను బంక కానీ ఆ మిల్లి బగ్స్ కానీ ఆ పూతకు అనేది చాలా అటాక్ అవుతుంటాయి. అందుకని ఇప్పుడు నీమ్ ఆయిల్ అనేది మనం ఇప్పుడు స్ప్రే చేయాలి. చూడండి ఈ నీమ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వారం ఈ నీమ్ ఆయిల్ అనేది మీరు కంపల్సరీ స్ప్రే చేయాలి. చూడండి ఇది నేను ఊరి నుంచి తెచ్చానండి. ఇది బట్టిలో ప్యూర్ నీమ్ ఆయిల్ అనమాట. ఇది బట్టిలో మనం తయారు చేస్తారు కదా, అక్కడి నుంచి తీసుకొచ్చాను. దీనికి మనము డైరెక్ట్ వాటర్లో కలవదు కాబట్టి మనం లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, సర్పు లేదా లిక్విడ్ సోప్ అనేది మనం కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే అది నీమ్ ఆయిల్ మనం డైరెక్ట్ వాటర్లో కలవదండి. అందుకని మనం ఎంతైతే నీమ్ ఆయిల్ తీసుకుంటున్నామో దానికి ఆఫ్ అన్నమాట. ఒకవేళ 5 ml తీసుకుంటే 2.5 ml సర్పు తీసుకోండి. అలా మీరు లీటర్కి వాటర్ 1 లీటర్కి 5 నుంచి 10 ml వరకు నీమ్ ఆయిల్ అనేది తీసుకోవచ్చు అండి. ఎంతైనా తీసుకోవచ్చు, 5 నుంచి 10 ml తీసుకోవచ్చు. ఎందుకంటే నీమ్ ఆయిల్ మనకి ఇది ఆర్గానిక్ కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మొక్కలకి. ఇంకోటి మెయిన్గా నీమ్ ఆయిల్ అనేది చాలా బాగా కలుపుకోవాలా. అది ఎంత మంచి కలిపితే మనకు ఆ జిడ్డు లేకుండా ఉంటుంది. మామూలుగా పైన మనం కలిపినాం అనుకోండి, మీకు ఆ వాటర్లో పైన అంతా జిడ్డు అంతా పేరుకపోతుంది. అందుకని మీరు మ్యాక్సిమము అది ఎక్కువసేపు కలపండి. ఇంకోటి అది మనం చాయ్ తిరగొట్టుకుంటాం చూడండి గ్లాసులలో, ఆ టైపు చేయండి. ఆ చేస్తే మనకేమైతే నీమ్ ఆయిల్ ఆ లిక్విడ్ సోప్ అనేది బాగా కలుస్తుంది అన్నమాట. చూడండి ఇప్పుడు చూడండి ఇది నేను కలిపాను కదా, ఎంత వైట్గా ఉందో చూడండి. ఇది చాలా బాగా కలిపాను అనమాట. ఎందుకంటే మనం ఎక్కువసేపు కలపడం వల్ల మీకు ఆ జిడ్డు లేకుండా ఉంటుంది అనమాట మెయిన్గా. లేకపోతే మీకు అంతా జిడ్డు వచ్చేది, ఆ స్ప్రేలకు పట్టడము అదంతా మీకు కరెక్ట్గా రాదండి. చూడండి ఎంత అస్సలు జిడ్డు అనేది లేదు మనకు. మొత్తం మ్యాక్సిమం ఎప్పుడైతే మనకు ఆ సరుపులో కలుస్తుందో ఈ జిడ్డు అనేది రాదనమాట. ఇది మెయిన్గా చూసుకోవాలి, లేకపోతే స్ప్రేలు అనేది మీకు ఖరాబ్ అవుతాయండి మెయిన్గా. చూడండి ఈ నీమ్ ఆయిల్ మీరు మొక్కల మీద ఎంత చేస్తుండ్రో అంతకంటే ఎక్కువ మీరు ఆ మట్టిలో చేయాలన్నమాట. నీమ్ ఆయిల్ మట్టిలో చేయడం వల్ల ఆ మట్టిలో మీకు ఆ వేర్లకు అనేది మీకు ఎలాంటి క్రిములు కానీ ఆ చిన్న నులి పురుగులు టైప్ ఉంటాయి కదా, అవి మ్యాక్సిమం కవర్ అవుతాయండి నీమ్ ఆయిల్ వల్ల. ఎందుకంటే ఇది ప్యూర్ నీమ్ ఆయిల్. ఇలా మీరు ఎవరైనా మీకు ఎక్కడైనా దొరికితే బట్టీల నుంచి తెచ్చుకోండి, చాలా క్వాలిటీ ఉంటుంది. ఇదేంటంటే మెయిన్గా మట్టిలో ఎక్కువ చేయాలి, ప్లస్ ఆకుల మీద చేయాలి. ఈ పూత పిందె వచ్చేటప్పుడు మెయిన్గా మనం వారానికి ఒకసారి కంపల్సరీ నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయాలి. చూడండి 20/9/2024 అండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు పూత పిందె అనేది బాగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు కాయలు కూడా బాగా వస్తున్నాయి. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కాయలన్నీ మనకు ఎక్కువ రోజులు రావాలంటే ఇప్పుడు చూడండి వీటికు ఈ టైంలో మంచి బలం ఉండాలి. మొక్కలకు అనేది బాగా బలం ఉంటేనే ఆ మొక్క బాగా ఎదుగుతుంది. అలాగే కాయలు కూడా మనకు ఎక్కువ కాపు అనేది వస్తుంది అనమాట. ఆ మట్టి కూడా చూడండి దీంతో ఏం లేదు, పశువుల ఎరువు మట్టి వరకే ఉంటుందండి. 50% పశువుల ఎరువు ఉంటుంది, 50% మట్టి ఉంటుంది. మిగతాది ఎలాంటిది ఏం కలపమండి. ఎందుకంటే మనం ఆ లిక్విడ్స్ ఇస్తున్నాము, ప్లస్ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాం కాబట్టి వేరేది ఏం అవసరం లేదు.
చూడండి ఇలా మీరు ఒక్కొక్క టబ్బుకి తగిన 1 నుంచి 2 కేజీల వరకు మీరు మట్టి పోసుకోండి టాప్ ఆఫ్గా. అదే ఈ గ్రో బెడ్లో దిగిన 2-3 తట్టలు మనం పోసుకున్నామంటే సరిపోతుంది. ఏదైనా కూడా మనము మధ్యలో మనం ఇలా ఒకసారి ఆ మట్టిగిన కలిపి పోసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం ఇంకా పోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇవి దగ్గర అంటే 2 నెలలు మనకి కాపు వస్తుంది. బెండకాయలు అనేది మీరు మంచిగా మట్టి పోసుకుంటా లిక్విడ్స్ ఇచ్చుకుంటా ఉంటే కన్నా 2 మంత్స్ కంపల్సరీ మీకు కాపు అనేది వస్తుందండి. ఇది మెయిన్గా మీరు ఇలా చూసుకొని మీరు సాయిల్ అనేది కంపల్సరీ మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు 22/9/2024 అండి. ఇప్పుడు మనకు మ్యాక్సిమం అంతా ఇప్పుడు దాకా చేసినాం కదా. ఇప్పుడు మన కాయలు అనేది హార్వెస్టింగ్కి వచ్చినాయి. ఇప్పుడు మనము హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అండి. ఈ ఫ్రంట్ సైడ్ ఉన్నది చూడండి, ఈ అన్నిటికి మన కాయలు అనేది ఏ ఒక్కదానికి కూడా కాయలు రాలేదు. ఎందుకంటే మనం ఈ కట్ చేసినాం, కొసలు కట్ చేసినాం కాబట్టి వీటికి కాయలు అనేది రాలేదు. ఆ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, అవన్నీ నేనేం కట్ చేయలేదు అనమాట. ఎందుకంటే దీనికి తేడా తెలియడం కోసం అవి నేను కట్ చేయలేదు. వాటికి చూడండి ఇప్పుడు కాయలు అనేది స్టార్ట్ అయినాయి. ప్రతి మొక్కకు మనకు 2 కాయలు ఉన్నాయి చూడండి. ఎందుకంటే మనము కట్ చేసినాం అనుకోండి, అవి కాయలు అనేది స్టార్ట్ కావన్నమాట, బ్రాంచీలు డెవలప్ అవుతుంటాయి. ఎప్పుడైతే మనం కట్ చేయలేదో ప్రతి ఆకు దగ్గర మనకు ఒక కాయ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని మనం ఈ కట్ చేయడం వల్ల మనకు బ్రాంచీలు ఎక్కువ వస్తాయి. ఆ కట్ చేయకపోతే చూడండి మీరు ప్రతి మొక్క చూడండి ఎక్కడ కూడా బ్రాంచ్ అనేది లేదు. కాయలు చూడండి ప్రతి మొక్కకు 2 కాయలు వచ్చినాయి చూడండి. ఇలా మీరు కట్ చేసుకున్నారు అనుకోండి, మీకు బ్రాంచ్లు వస్తాయి. ఇక్కడ చూడండి ఈ మొక్క చూడండి, మీకు ఎక్కడ కూడా బ్రాంచ్ అనేది లేదు చూడండి. ఆ కాయలు వచ్చినాయి కదా, ఆకు దగ్గర మనకు బ్రాంచ్ కట్ చేస్తే బ్రాంచ్ వస్తుంది. ఇది కట్ చేయలేదు కాబట్టి కాయలు వచ్చినాయి అన్నమాట. ఈ ఫ్రంట్ సైడ్ చూడండి, మనం ఇది కట్ చేసినాం కాబట్టి ఆ కాయలు అనేది రాలేదన్నమాట. ఏవైతే ఆకు ఉందో ఆకు దగ్గర బ్రాంచీలు వచ్చినాయి చూడండి. ఇది చూడండి 3 బ్రాంచీలు వచ్చినాయి, అది ఒకటి వచ్చింది కదా చూడండి. ఇక్కడ ఒకటి, కింద కూడా ఒక బ్రాంచ్ వచ్చింది చూడండి. ఇప్పుడు 3 బ్రాంచ్లు, కానీ వీటికి కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు పూత అనేది స్టార్ట్ అవుతుంది. మనకు ప్రతి బ్రాంచ్కి మనకు పూత అనేది స్టార్ట్ అయింది అనుకోండి, మనకు కాపు అనేది ఎక్కువ వస్తుంది అనమాట. మనం ఏవైతే కట్ చేసినా వాటికి వీటికి కూడా కాయలు అనేది లేవండి. కాయలు ఏంటంటే బ్రాంచ్లు అనేది స్టార్ట్ అవుతున్నాయి. అవి మనకు తర్వాత ఏమైతే అంటే మనకు దాని ఒక బ్రాంచ్ కట్ చేయకపోతే ఒక బ్రాంచ్ ఉంటుంది కాబట్టి ఒక కాయ వస్తుంది. దీనికి 3-4 బ్రాంచ్లు వస్తాయి కాబట్టి 3-4 కాయలు వస్తాయి అన్నమాట. ఇంకోటి మనము వీటికి కరెక్ట్ లిక్విడ్స్ కరెక్ట్ ఆ పోషకాలు ఇచ్చినాం అనుకోండి, మీకు కాయ అనేది ముదరదు. కాయ సైజు పెరుగుతుంది కానీ కాయ అనేది మీకు ముదరదండి. ఇప్పుడు ఈ కాయ చూడండి ఎంత పెద్దగా ఉందో, అయిన కాయ చూడండి మీకు ముదరదు. ఈ కాయ చూడండి ఎంత నేతగా ఉందో చూడండి. కాయ అనేది చాలా పెద్దగా ఉంది కానీ ముదరలేదు చూడండి. ఇప్పుడు ఈ కాయ చూడండి, ఇది కూడా చాలా పెద్దగా ఉంది కానీ కాయ అనేది ముదరదు చూడండి. ఎందుకంటే మొక్క బలంగా పెరిగినప్పుడు మీకు కాయలు అనేది చాలా ఎక్కువ పెరుగుతాయండి, సైజు పెద్దగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనము ఇలా స్టెప్ బై స్టెప్ వాటికి లిక్విడ్స్ ఇచ్చుకుంటా, ఆ నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటా, మనం మధ్యలో సాయిల్ మిక్సింగ్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి, మీకు 2 నెలల వరకు ఈ బెండకాయలు అనేది కాపు వస్తుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.